హలో అండి, ముందుగా అందరికీ వందనాలండి. దేవుని పేరిట అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నైట్ ఎక్కడ స్టార్ట్ అయ్యాము అనుకుంటున్నారా? ఇంకా మేమైతే ఒంటిమామిడి వెళ్తున్నామండి. ఎందుకు వెళ్తున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే ఈ వీడియో మొదటిసారిగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. వీడియో అయితే పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా తుని చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో నైట్. ఇంకా డీమార్ట్ అయితే మీ అందరికీ తెలిసిందే, తుని డీమార్ట్ చాలా ఫేమస్ ఇక్కడ, అసలు ఖాళీనే ఉండదు. ఇంక ఇప్పుడైతే ఒంటిమామిడి అయితే వచ్చేస్తాము. ఒక అరగంట ప్రయాణం అండి అటు ఇటుని. ఇంకా అటు ఇటు ఒక గంట పడుతుందేమో. మేమైతే మార్నింగ్ వద్దాం అనుకున్నాం, కానీ ఎండకి భయపడి ఇంక ఈవినింగ్ అయితే నైట్ అయితే కొంచెం బాగుంటుందని బయలుదేరాం. మా వాళ్ళందరూ అయితే మార్నింగే వచ్చేసారండి. ఇంక ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేస్తాం, దగ్గరికి వచ్చేసాం. ఇంకా రేపంటే గృహప్రవేశం జరుగుతుందండి. మా బావగారు వాళ్ళు ఏదో చిన్న ఇల్లు కట్టుకున్నారు, అదైతే చేసుకోవడం జరిగింది. ఇక్కడైతే మా బావగారు వాళ్ళ అబ్బాయి. నీ పేరేంటి? మీరిద్దరు ఏం చదువుతున్నారు? ఎల్కేజీ, యూకేజీ, ఇద్దరు కేజీయా? సబ్స్క్రైబ్ అని చెప్పండి. అయితే మా అక్క మా ఆంటీ అయితే ఇక్కడ వంట అయితే చేస్తున్నారు. వంట ఏంటంటే పిండి వంటలు అయితే రెడీ చేస్తున్నారండి. చలిమిడి అండ్ ఏంటి అరిసెలు తయారు చేస్తున్నారు అన్నమాట. అక్క ఆంటీ ఎవరంటే మా తోటికోడలు, మా ఆడపడుచు మాట. వాళ్ళైతే ఇంకా వంటల్లో బాగా బిజీగా ఉన్నారు. ఇంకా చూడండి, ఇంక ఇవన్నీ రెడీ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఉదయమే ఇవన్నీ చేయడానికి అవ్వదు కాబట్టి ఇప్పుడైతే సిద్ధం చేసుకుంటున్నారు. ఇక్కడైతే పెద్దమ్మ పాలు పొంగించడానికి గిన్నె కొన్నారన్నమాట. గిన్నె అయితే చూపిస్తున్నారు. చాలా బాగుంది కదా, చాలా స్ట్రాంగ్గా ఉంది కూడా, క్వాలిటీగా ఉంది. ఇంక ఇక్కడైతే ఇవన్నీ చూసి కూర్చున్నాం అన్నమాట. ఇంకా ప్రయాణం చేసి అయితే వచ్చాను కదా. ఇంకా ఉదయానికి ఇవన్నీ సిద్ధం చేసుకుంటున్నారు అన్నమాట. ఇంకా ఉదయం 9 గంటలకే ఇంకా ప్రేయర్ అయితే స్టార్ట్ అయిపోద్ది. ఇంకా పొద్దున్నే ఇవన్నీ అయితే చేసుకోలేము. ఇంకా పువ్వులన్నీ తెచ్చారు డెకరేషన్కి. ఇంకా ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నారు. అలా అయితే కొంచెం రిలాక్స్ అవుతున్నాను అనమాట, ఇప్పుడు ప్రయాణం చేసి వచ్చాం కాబట్టి. ఇంకా ఇక్కడైతే చూడండి, ఈయనైతే మా బావగారు ఏదో చెప్పమంటే ఏదో చెప్పేసిపోయారు. ఇక్కడైతే పిల్లలు చూడండి, మేము ఫోన్లో కనిపిస్తామా, మీ యూట్యూబ్లో కనిపిస్తామని వాళ్ళే వీడియోస్ తీసేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు, నా ఫోన్ పట్టుకెళ్ళిపోయి. ఇంకా వీళ్ళు లేకపోతే మనకి సందడే లేదు. ఇంకా ఎంత హ్యాపీగా అనిపించింది చుట్టాలందరూ ఇంట్లో ఉంటే. ఎప్పుడో పండగలకి పబ్బాలకే కదండి మనం అందరూ కలిసేది, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా చూడండి, ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీడియోస్ తీసేసుకొని. ఇంకా వీళ్ళ ముచ్చట ఎందుకు వద్దని నేను ఫోన్ అయితే ఇచ్చేసాను. వీళ్ళైతే తమ్ముడు వాళ్ళు ఇంకా బయట అయితే కూర్చున్నారన్నమాట. ఇంకా అందరూ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. ఇంకా వీళ్ళు బిజీలో వీళ్ళు ఉన్నారు. ఇక వీళ్ళు బిజీ ఏముంది, ఆట ఆడుకోవడమే కదా. ఇంక ఈ ఏజ్కి ఇదే బిజీ. ఇంక ఇక్కడైతే మా వారు, నేను, మా అత్తయ్య కూర్చున్నామాట, ఏదో కష్ట సుఖాలు చెప్పుకుంటున్నాము. ఇంకా మా వారైతే మాట్లాడరు, కొంచెం సైలెంట్ కాబట్టి. ఇంకా చూడండి ఎలా ఆడుకుంటున్నారో వీళ్ళు, చాలా ఎంజాయ్ చేసేస్తున్నారు డే అంతా. నైట్ 12 అయినా పడుకోనే లేదు అసలు అని వీళ్ళు. ఇంకా కలిసారంటే ఇంకా తెలిసిందే కదా. ఇంకా మార్నింగ్ లేవగానే కూరగాయలు అయితే రెడీ చేసుకుంటున్నారు వంటకి. ఇంకా చిన్న భోజన కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా అవన్నీ సిద్ధం చేసుకుంటున్నారండి. ఇదే ఇల్లండి దేవుడిచ్చిన గృహము. దేవుడు ఇంకా ఆశీర్వదించేలా గృహాన్ని. ఇంకా చాలా పనులు ఉన్నాయండి. ప్రస్తుతానికి అయితే ఇంట్లో దిగేస్తున్నారు మంచి రోజులని. తర్వాత అయితే కొన్ని పనులన్నీ చేసుకుంటారు. ఇంక ఇక్కడైతే మా అత్తయ్య, మా ఆడపడుచు వాళ్ళందరూ కూరగాయలన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. గిల్లికి కొంచెం డెకరేషన్లో అవి చేస్తున్నారు. ఈ ఊరు సాంప్రదాయం ఆచార ప్రకారం ఏంటంటే పందిరైతే వేస్తారంట. బాగుంది, చల్లగా ఉందండి. పందిరైతే చాలా బాగా వేశారు, ఒక్క నిమిషంలోనే చేసేసారు ఇదంతానే. ఇక పిల్లలు అయితే బయటికి వెళ్తున్నారు. మా మధ్యగారు అయితే బయటికి తీసుకెళ్ళిపోతున్నారు ఇంకా అలా పిల్లల్ని. ఇంకా వీళ్ళు బిజీ వీళ్ళదే, వాళ్ళు బిజీ వాళ్ళదే, నా బిజీ నాది. ఇంక ఇవన్నీ వంట సామాన్లండి. ఇవన్నీ సిద్ధం చేసేస్తే ఇంకా అన్నయ్య వంట అయితే చేసేస్తారు. 9 గంటలకల్లా ఇవన్నీ రెడీ అయిపోవాలి, ఎందుకంటే పాస్టర్ గారు అయితే వచ్చేస్తారు. ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయంటే ఇంకా పనులన్నీ అయిపోయినట్టే. ఇంకా మనం రెడీ అయిపోయి ప్రేయర్లో అయితే కూర్చోవచ్చు. ఇంకా మెయిన్ ప్రేయర్ కదా, ప్రేయర్లో కూర్చోకపోతే అసలు పని అవ్వదు. ఇంక ఇక్కడైతే మామిడి తోరణాలు అయితే కడుతున్నారు. మరి ఇంట్లో దిగేటప్పుడు మామిడి తోరణాలు కట్టుకోవచ్చా లేదనేది మాకు తెలీదు. ఏదో కొంచెం మంచి కోసం అనేది ఎవరో చెప్తే కట్టారు. ఇంక ఇక్కడైతే ముఖం కడుక్కుందామని బయటకైతే తీసుకొచ్చేసారు మా ఆయన. ఇంకా ఇంటి పక్కన ఉన్న ఒక ప్లేస్కి అయితే వచ్చాము. ఇదైతే దేవుడి గుడి అంటారన్నమాట. ఇక్కడైతే చాలా ఫేమస్ అండి. ఇక్కడ ఏంటంటే ఈ నీళ్ళు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నీళ్ళే తాగుతున్నారు. ఎక్కడెక్కడ నుంచో ఇక్కడ టిన్నీళ్ళు తెచ్చుకొని పట్టుకొని పోతున్నారండి. నీళ్ళు అయితే చాలా బాగున్నాయి. ఇంకా మినరల్ వాటర్ కూడా పనికిరాదు, అంత టేస్ట్గా ఉన్నాయి. ఇంకా చుట్టుపక్కల చూడండి చాలా బాగుంది, పచ్చని ప్రకృతి. ఇక్కడైతే రోడ్డుకి వచ్చేసి సాయి టిఫిన్ సెంటర్ అంట. ఇక్కడైతే టిఫిన్ అయితే చేసేసాను, బాగానే ఉందండి టిఫిన్ అయితే.
మా వారైతే టిఫిన్ తెస్తున్నారన్నమాట తినడానికి. నేనైతే టిఫిన్ తొందరగానే చేసేయాలి, ఎందుకంటే ట్యాబ్లెట్స్ అయితే వేసుకోవాలన్నమాట నేను. అందుకే టిఫిన్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడైతే టిఫిన్ చేసేసి ట్యాబ్లెట్లు వేసేసుకొని రెడీ అయిపోవాలి, ఎందుకంటే పాస్టర్ గారు వచ్చేస్తారు. ఇంకా ఈ లోపల పాస్టర్ గారు కూడా వచ్చేస్తారు కాబట్టి అన్నీ సిద్ధం చేసుకున్నారు అక్క. ఇంకా ఇక్కడైతే ప్రేయర్ అయితే స్టార్ట్ అయ్యింది. ఈ వీళ్ళేనండి మా బావగారు, మా తోటికోళ్ళు, వాళ్ళ బాబు. వీళ్ళైతే చర్చ్ సంఘం అన్నమాట. ఇంక ఇక్కడైతే ప్రార్థన అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే రిబ్బన్ కటింగ్కి ప్రార్థన చేస్తున్నారు. చూడండి, దేవుడిచ్చిన ఇల్లు చాలా బాగుంది కదా. ఇంకా చాలా పని ఉంది. అవన్నీ యూట్యూబ్ ఛానల్ పెట్టానని నేను చూడలేదు. పర్లేదు, వంటలు చేస్తున్నాను తెలియాలి కదా. సాంబారే కదా కనిపిస్తుంది లేదు ఇక్కడ, కానీ సాంబార్ చూడండి, వంటలు అయితే చెతక్కొట్టేశారు. అన్నయ్య చాలా బాగా చేశారు. ఇంకా సాంబార్ అయితే రెడీ అవుతుంది. వైట్ రైస్ పక్కన పెట్టారు. ఇంకా పులిహోర అండ్ బంగాళదుంప కర్రీ ఇంకా ఉన్నాయండి. ఇంక ఇవి అయిపోయాక అవి కూడా చేసేసుకుంటారు. ఇంక ఇలా అవుతుంది. ఇక పిల్లలు అయితే బయటికి వెళ్తున్నారు. మా మధ్య గారు అయితే బయటికి తీసుకెళ్ళిపోతున్నారు ఇక అలా పిల్లల్ని. ఇంకా వీళ్ళు బిజీ వీళ్ళదే, వాళ్ళ బిజీ వాళ్ళదే, నా బిజీ నాది. ఇంక ఇవన్నీ వంట సామాన్లండి. ఇవన్నీ సిద్ధం చేసేస్తే ఇంకా అన్నయ్య వంట అయితే చేసేస్తారు. 9 గంటలకల్లా ఇవన్నీ రెడీ అయిపోవాలి, ఎందుకంటే పాస్టర్ గారు అయితే వచ్చేస్తారు. ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయంటే ఇంకా పనులన్నీ అయిపోయినట్టే. ఇంకా మనం రెడీ అయిపోయి ప్రేయర్లో అయితే కూర్చోవచ్చు. ఇంకా మెయిన్ ప్రేయర్ కదా, ప్రేయర్లో కూర్చోకపోతే అసలు పని అవ్వదు. ఇంక ఇక్కడైతే మామిడి తోరణాలు అయితే కడుతున్నారు. మరి ఇంట్లో దిగేటప్పుడు మామిడి తోరణాలు కట్టుకోవచ్చా లేదనేది మాకు తెలీదు. ఏదో కొంచెం మంచి కోసం అనేది ఎవరో చెప్తే కట్టారు. ఇంక ఇక్కడైతే ముఖం కడుక్కుందామని బయటకైతే తీసుకొచ్చేసారు మా ఆయన. ఇంకా ఇంటి పక్కన ఉన్న ఒక ప్లేస్కి అయితే వచ్చాము. ఇదైతే దేవుడి గుడి అంటారన్నమాట. ఇక్కడైతే చాలా ఫేమస్ అండి. ఇక్కడ ఏంటంటే ఈ నీళ్ళు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నీళ్ళే తాగుతున్నారు. ఎక్కడెక్కడ నుంచో ఇక్కడ టిన్నీళ్ళు తెచ్చుకొని పట్టుకొని పోతున్నారండి. నీళ్ళు అయితే చాలా బాగున్నాయి. ఇంకా మినరల్ వాటర్ కూడా పనికిరాదు, అంత టేస్ట్గా ఉన్నాయి. ఇంకా చుట్టుపక్కల చూడండి, చాలా బాగుంది పచ్చని ప్రకృతి. ఇక్కడైతే రోడ్డుకి వచ్చేసి సాయి టిఫిన్ సెంటర్ అంట. ఇక్కడైతే టిఫిన్ అయితే చేసేసాము. బాగానే ఉందండి టిఫిన్ అయితే. మా వారైతే టిఫిన్ తెస్తున్నారన్నమాట తినడానికి. నేనైతే టిఫిన్ తొందరగానే చేసేయాలి, ఎందుకంటే ట్యాబ్లెట్స్ అయితే వేసుకోవాలన్నమాట నేను. అందుకే టిఫిన్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడైతే టిఫిన్ చేసేసి ట్యాబ్లెట్లు వేసేసుకొని రెడీ అయిపోవాలి, ఎందుకంటే పాస్టర్ గారు వచ్చేస్తారు. ఇంకా ఈ లోపల పాస్టర్ గారు కూడా వచ్చేస్తారు కాబట్టి అన్నీ సిద్ధం చేసుకున్నారు అక్క. ఇంకా ఇక్కడైతే ప్రేయర్ అయితే స్టార్ట్ అయ్యింది. ఈ వీళ్ళేనండి మా బావగారు, మా తోటికోళ్ళు, వాళ్ళ బాబు. వీళ్ళైతే చర్చ్ సంఘం అన్నమాట. ఇంక ఇక్కడైతే ప్రార్థన అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే రిబ్బన్ కటింగ్కి ప్రార్థన చేస్తున్నారు. చూడండి, దేవుడిచ్చిన ఇల్లు చాలా బాగుంది కదా. ఇంకా చాలా పని ఉంది. అవన్నీ చేసుకున్నాక ఇంకా చాలా బాగుంటుందండి. ఇక్కడైతే నేనే పాట పాడుతున్నాను. ఇంకా ప్రేయర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ప్రార్థన ఇంతేనండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.